తర్వాత పోర్ట్ఫోలియోస్ అందరికీ పంచడం జరిగింది. ఆ సందర్భంలో నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని తామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచదేవి. ఈనాడు ఇక్కడ నేను మీ ముందర కూర్చొని మాట్లాడగలిగే అర్హత స్థాయి నాకు ఇచ్చింది అంటే ఆ సరస్వతి మాత. మొట్టమొదట సరస్వతి ఆలయం కాశ్మీర్లో వచ్చింది ఆమె. అట్లాగే త్రివిముక్తి స్వరూపుడైనటువంటి ఆనందం సద్గురం శాంతం భవవైద్యం జగద్గురు వేదవేద్యమనిర్వాక్యం దత్తాత్రేయమం పది. ఆయన గురువేనట. ఎందుకయ్యా అంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి ముగ్గురి ఆకారాలు కలిస్తేనే దత్తాత్రేయుడు వచ్చాడు. కనుక విద్యను నేర్పాలన్నా ఉపాధ్యాయుడే నేర్పాలి. నేర్పిన విద్యను సద్వినియోగపరిచేటట్టు చేయాలి అంటే